గెలవటం కాంగ్రెస్ పార్టీ అది ఫెచ్చింగ్ అయింది. కాబట్టి కాంగ్రెస్ అధినాయకత్వం దగ్గర ఇప్పుడు మీరు ఎక్కడెందుకు పిసిసి కార్యాలయంలో తెలుగుదేశం జెండా ఎవడన్నా ఊహిస్తాడా? తెలుగుదేశం ర్యాలీల్లో అదే కాంగ్రెస్ ర్యాలీల్లో పసుపు జెండాలు ఎవడన్నా ఊహిస్తాడా? జరిగింది కదా, స్టిల్ జరుగుతుంది కదా. నిన్న కూడా ఇప్పుడు కూడా తుమ్మల నాగేశ్వరరావు వెళ్ళేటప్పుడు 2 జెండాలు, అటు తెలుగుదేశం జెండా కాంగ్రెస్ జెండా పెట్టి తిరుగుతుంది. ఖమ్మం జిల్లాలో అదే జరుగుతుంది, ఇక్కడ అదే జరుగుతుంది హైదరాబాద్. అంటే అక్కడ ఇద్దరిది అనేది తెలియదా? ఇది బీజేపీ అధిష్టానానికి తెలియదేంది? కానీ ఒకటి సార్, చంద్రబాబు గారికి ఒకప్పుడు అవసరాలు, అప్పుడు రాజకీయ పరిస్థితులు వేరు. ఇప్పుడు బీజేపీతో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక బలం ఉంది, తెలంగాణలో ఎలాగా తెలుగుదేశం పార్టీ లేదు. ఓకే, రేపు నిలబడతారా, పోటీ చేస్తారా లేదా తెలియదు, అది పక్కన పెడితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం అవసరం కాంగ్రెస్కి తెర వెనక మైత్రి కొనసాగించాలి, ఆ బంధం కొనసాగించాల్సిన అవసరం ఇంకా ఉందంటే బేసిక్గా ఇక్కడ ఏమి ఆయన ఏం పెద్ద రాజకీయం చేయట్లేదు. అనవసరంగా రేవంత్ రెడ్డి నోరు జారాడు. వాస్తవంగా ఇది చంద్రబాబు గారు మాట్లాడించింది కాదు, అధినాయకత్వం మాట్లాడించింది కాదు. అట్లని ఏదో బీజేపీని తొక్కేసేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళేది కాదు. ఈయన సేఫ్ గేమ్ ఆడతాడు చంద్రబాబు గారు ఎప్పుడు కూడా. మీరు చూడండి, ఆయన 2019లో దెబ్బతింది ఏందయ్యా అంటే ఆంధ్రప్రదేశ్లో అందరిని వదిలేసి సింగిల్గా పోటీ చేసి మన సత్తా ఇంత మన సత్తా ఇంత అని పక్కన వాళ్ళందరూ చెప్పడంతో రెచ్చిపోయి పాపం దెబ్బతిన్నాడు ఆయన. ప్లస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడానికి పవన్ కళ్యాణ్ ప్రోత్సహించి దెబ్బతిన్నాడు అక్కడ. ఆయన స్కెచ్ ఫెయిల్ అయింది. వాస్తవంగా ఆయన ఎప్పుడు కూడా ఒంటరి కాదు, ఎప్పుడు చుట్టూ 10 మంది ఉండాల్సింది. కమ్యూనిస్టులు అన్నా ఉండాలి, జనతాదళ్ అన్నా ఉండాలా, బీజేపీ అన్నా ఉండాలి, ఎవడో